వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డబల్ కా మీఠా అసలు ఎట్లా చేయొచ్చంటే, పెళ్ళిల్లో చేస్తారు కదా! ఆ టేస్ట్ వస్తదనమాట. ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ వస్తది. చాలా అంటే చాలా బావుంటది. చేయడం చాలా ఈజీ. చెప్పినంత ఈజీగా ఏది చేయలేం కదా! కానీ ఈ స్వీట్ మాత్రం చెప్పినంత ఈజీగా, మాటలు చెప్పినంత ఈజీగా చేసేయొచ్చు. టేస్ట్ వైస్‌గా కూడా చాలా బావుంటది. పెళ్ళిళ్ళల్లో డబుల్ కా మీఠా పెడతారు గదా! యాక్చువల్‌గా అవి చేయడానికి సెపరేట్ బ్రెడ్స్ ఉంటాయన్నమాట. అండ్ మనకు దొరికే ఇలాంటి బ్రెడ్స్‌తో కూడా అంతే పర్ఫెక్ట్‌గా, టేస్టీగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బ్రెడ్స్‌ని నేను సైడ్‌కి ఎడ్జ్‌లు కట్ జేసి జస్ట్ ఈక్వల్‌గా 4 క్యూబుల్లాగా కట్ జేసి తీసుకుంటున్నాను. అయితే బ్రెడ్‌లో మనకి మాయిశ్చర్ ఉండకుండా చూసుకోవాలి. కొంచెం డ్రైగా ఉంటే మనకి రెసిపీ చేసిన తర్వాత టేస్ట్, టెక్స్చర్ చూడడానికి చాలా బాగా టేస్ట్ చేయడానికి కూడా చాలా బావుంటదనమాట. ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా గాలికి ఆరబెట్టుకోండి. ఇంకా కూడా మాయిశ్చర్ ఉంది, అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే నేనిక్కడ ఒక టిప్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ మిగిలిపోయిన ఈ ఎడ్జులతోటి బ్రెడ్ క్రమ్స్ చేసుకోవచ్చు. లేదంటే వీటితోటి స్టిక్స్ చేయొచ్చనమాట. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇట్లాగా పాన్ హీట్ చేసుకొని, అందులో మనం కట్ చేసుకున్న క్యూబ్స్ అన్నిటిని పెట్టుకొని లో ఫ్లేమ్‌లో మంచిగా ఇవి డ్రైగా అయ్యే విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా అయితే అప్పటికప్పుడు మనము ఈ డబుల్ కా మీఠా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటిని గాలికి ఆరబెట్టి, ఎండలో పెట్టి పని లేకుండా ఈజీగా ఇన్‌స్టెంట్‌గా చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. లేదంటే మీకు మిల్క్ బ్రెడ్ అవైలబుల్‌గా ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. అందులో కొంచెం మాయిశ్చర్ లెవెల్ తక్కువగా ఉంటది కాబట్టి దాంతో ట్రై చేయొచ్చు. చూడండి ఇలాగ మంచిగా క్రిస్పీగా వేగిపోయిన తర్వాత